హలో ఎవ్రీవన్. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో నేను ఆఫ్టర్నూన్కి వస్తుందా ఈవినింగ్కి వస్తుందా తెలీదు. రికార్డ్ అయితే మార్నింగ్ చేస్తున్నా కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పిన. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, రీసెంట్గా మనం క్రాకర్ స్టోర్ అనేది ఓపెన్ చేసినాం కదా. సో ఆ టైంలో నాకు నంబర్ ఆఫ్ మెసేజెస్ అనమాట. ఏమని మెసేజెస్ అంటే, మేడం ఇంతకు మీరు ఏంటి, ఒకసారి క్రాకర్ స్టోర్స్ పెడతారు, ఒకసారి క్లినిక్ పెడతారు, ఒకసారి ఈవెంట్స్ పెడతారు మీరు స్టేటస్లో, ఒకసారి ఛానల్లో మన పాలిటిక్స్కి సంబంధించి పోస్ట్ చేస్తారు, రీసెంట్గా జూబ్లీ హిల్స్ అయ్యే బై ఎలక్షన్స్ దాని గురించి మాట్లాడారు, మీరు ఏం చేస్తుంటారు అన్న క్వశ్చన్ లైక్ టూ మెనీ మెసేజెస్ వచ్చినాయి అనమాట. నేను యాక్చువల్గా 1-2 మెసేజెస్ వస్తే అసలు రియాక్ట్ అవ్వను. రియాక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏదన్నా మెసేజ్ వచ్చిందంటే కింద ఒక చిన్న స్మైలీ బొమ్మ ఇచ్చేసి వదిలేస్తాం. అలాంటిది లైక్ టూ మెనీ మెసేజెస్ వచ్చినాయి. సరే నిజమే కదా, అందరికీ ఒక క్లారిటీ ఇద్దాము. అండ్ మోస్ట్లీ నా వాట్సాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సరే నిజమే, వాట్సాప్లో చూసే వాళ్ళకి ఇట్లా డౌట్ వస్తుంది అంటే ఛానల్లో అయితే మనం అన్నీ పెడుతుంటాం కదా, వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్ ఉండొచ్చు. సరే మనం ఏంటో చెప్పుకుందాం మనమే అన్నట్టు ఇట్లా ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, సో నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? ఎస్, ఫస్ట్ మీరు పొలిటీషియనా? ఎస్, 100% ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పర్టికులర్ పార్టీ. ఏంటంటే తెలంగాణ ఉద్యమం టైంలో మన రాష్ట్రం తెచ్చుకునే తీరు లైక్ ఆ పోరాటాలు అవన్నీ నేను ఉస్మానియా క్యాంపస్లో డైరెక్ట్గా చూసిన, మన ముందు జరిగినాయి. నేను పార్టిసిపేట్ చేయకపోవచ్చు, బట్ అక్కడ జరుగుతుంది ఏంటి అన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఆ టైంలో పోరాడిన కొంతమందికి అయితే నేను పెద్ద ఫ్యాన్ ఉండే, లైక్ బాల్క సుమన్ అంటే తన్నులు తిన్నారు కదా అక్కడ, బాగా దెబ్బలు పడ్డాయి వాళ్ళకి. సో అవన్నీ చూసి నాకు ఎక్కడో అరే మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవడానికి ఇంత కష్టపడాలా అన్నది బాగా మైండ్లో కూర్చుందనమాట. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం బీఆర్ఎస్ పార్టీ అన్న, కేసీఆర్ గారు అన్న చాలా అంటే చాలా గౌరవం, అంటే పిచ్చి చెప్పాలంటే. సో ఇంకా అట్లా నేను తెలంగాణ అంటే పక్క బీఆర్ఎస్ మన తెలంగాణ మనోళ్ళు మా ఊళ్ళది అన్నట్టు ఉందన్నమాట అది. అండ్ దాని తర్వాత ఏంటి, అండ్ అంతేకాని నేను ఇప్పటి వరకు వెళ్ళి బీఆర్ఎస్లో ఒక పోస్ట్ తీసుకోవడం కానివ్వండి, లేదా ఇంకేదో అట్లాంటిది ఏమీ లేదు. యాక్చువల్గా ఇది కంటిన్యూస్గా కాల్స్ వస్తుంటే ఆఫ్ చేస్తూ కట్ చేస్తూ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అట్లా మనం ఏదో పోస్ట్ ఉంది మనకి బీఆర్ఎస్లో, అందుకే బీఆర్ఎస్ కోసం పనిచేస్తుంది, అస్సలు అట్లా లేదు. అండ్ ఇంకోటి, వ్యక్తిపరంగా ఎవరైనా కరెక్ట్ ఉన్నారు అంటే నేను డెఫినెట్గా వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. నాకు ఈ పార్టీ రాంగ్ ఆ పార్టీ రాంగ్ ఇలాంటివి ఏమీ లేవు. నాకు మన బీఆర్ఎస్ మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో నేను ప్రచారం చేయడం కానీ వాళ్ళ మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ అట్లా చేస్తా తప్ప ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పర్టికులర్ పార్టీ. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్, మీరు ఈవెంట్ ఆర్గనైజరా లేదా మీకు క్లినిక్ ఉందా? ఇది ఒక క్వశ్చన్. సో ఈవెంట్, ఎస్ అఫ్ కోర్స్ ఐ ఆమ్ ఈవెంట్ ఆర్గనైజర్. ఫ్రమ్ పాస్ట్ 12 years ఐ ఆమ్ ఈవెంట్ ఆర్గనైజర్. అండ్ ఈవెంట్ ఆర్గనైజింగ్ ఫీల్డ్లోకి ఎలా వచ్చినా అంటే, నాది ఫస్ట్ ఈవెంట్కి నేను యాంకర్, ఒక కాలేజ్ ఈవెంట్కి నేను ఒక యాంకర్గా వెళ్ళిన అనమాట. యాంకర్గా వెళ్ళి యాంకరింగ్ చేసినప్పుడు అది నా ఫస్ట్ ఈవెంట్. బట్ అక్కడ అసలు అంటే బీభత్సం, సూపర్ అంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అది కాలేజ్ ఈవెంట్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ అది నాకు ఎందుకు ఇచ్చారంటే, నేను ఒక స్కూల్లో ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా ఉన్నానో, కల్చరల్ ఇన్ఛార్జ్గా ఉండే అనమాట. స్కూల్ నేమ్ చెప్పట్లేదు, ఇంటర్నేషనల్ స్కూల్లో కల్చరల్ ఇన్ఛార్జ్ ఉండే. సో అప్పుడు ఏంటంటే ఆ స్కూల్కి సంబంధించిన కంప్లీట్ ప్రోగ్రామ్ షెడ్యూల్స్ లైక్ ఆ యాన్యువల్ డేకి సంబంధించింది ఎజెండా అంతా నేనే ప్రిపేర్ చేస్తుండే. ఈ సాంగ్స్ అయితే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇన్ని ప్యాట్రియాటిక్ సాంగ్స్ అండ్ ఈ డ్రామాస్ ఆ డ్రామాస్, ఒక యాన్యువల్ ఫంక్షన్కి ఏదైతే కావాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేస్తుండే. సో నేను అది ఆర్గనైజ్ చేయడం ఒక
నాకు తెలిసిన మేడం ఒకరు చూసి ఇట్లా సో అండ్ సో కాలేజ్లో దే ఆర్ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ యాంకర్ అని చెప్పారు. సరే ఓకే కాలేజ్ ఈవెంటే కదా చేసేద్దాంలే అని చెప్పి చేసిన. అక్కడ చేసినప్పుడు నాకు అసలు వెరీ గుడ్ అంటే లైక్ చాలా అంటే నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా క్లిక్ అయిపోయింది అది. సో అది క్లిక్ అయిన తర్వాత నాకు అనిపించింది ఓకే మనం చేయగలుగుతున్నాము, మేనేజ్ చేయగలుగుతున్నాము. కంప్లీట్ ఒక స్కూల్కి ఒక యాన్యువల్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, రైట్? అలాంటిది దట్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇలాంటిది చేస్తున్నప్పుడు వై డోంట్ వి కమింగ్ టు దిస్ ఫీల్డ్ అన్న ఒక థాట్తోనే సో నేను రావాల్సి వచ్చింది ఈవెంట్స్లోకి అనమాట. సో ఈవెంట్స్కి వచ్చి సరే ఈవెంట్స్ స్టార్టప్ చేద్దాము అని చెప్పి అప్పుడు ఈవెంట్ ఫీల్డ్లోకి వచ్చిన. ఈవెంట్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ చాలా స్ట్రగులింగ్ ఫేస్ చేసిన అనమాట. ఎందుకంటే మనకు ఆ ప్రైస్ తెలీదు, డెకర్స్ దొరకాలి, మనకి ప్రాపర్గా ఉండాలి, అండ్ థీమ్ డిజైనింగ్ మనకి తెలీదు. సో అవన్నీ నేర్చుకుంటూ ఉండే ఆ ప్రాసెస్లో వచ్చేసింది. సో ఫస్ట్ ఇయర్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయింది. నౌ ఐఎమ్ సూపర్, లైక్ అంటే ఫోన్లోనే మనదంతా సెట్ అయిపోతుంది అనమాట. ఎక్కడైనా వర్క్ ఉంది అంటే దెన్ అండ్ దేర్ ఫోన్లోనే అయిపోతుంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ టీమ్. నా దగ్గర ఉన్న టీం కూడా చాలా అంటే చాలా మంచి టీం అనమాట. సో అట్లా ఫ్రమ్ పాస్ట్ 12 years నేను ఈవెంట్స్లో ఉన్నా. సో ఈవెంట్స్ చేస్తూనే మధ్యలో సరే చదువు ఎందుకు నేను అంటే డిగ్రీ అంటే డిగ్రీకి అంత వాల్యూ ఓకే మనం చెప్పుకునే అంత వాల్యూ అయితే లేదు డిగ్రీకి. సో ఏం చేయాలి అదర్ దాన్ డిగ్రీ, ఏం చేయాలి? అండ్ దట్టు నాకు ముందు నుంచి మెడికల్ ఫీల్డ్ అంటే ఇష్టం. కాకపోతే పెళ్ళవడంతో మనం మెడికల్ ఫీల్డ్ నుంచి కాకుండా కొంచెం డైవర్ట్ అయిపోయి మళ్ళీ సిఈసి అని చెప్పి అటు వెళ్ళిపోయి అట్లా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో బట్ కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది మెడికల్ ఫీల్డ్లో. సో దీనికి సంబంధించి ఏం చేయాలి అని చెప్పి కొంచెం సర్చ్ చేసి అండ్ చేసేది కూడా లైక్ మనకి ఫ్యూచర్ ఉండాలి దాంట్లో అని చెప్పి సర్చ్ చేసే దాంట్లో నాకు ఓకే కాస్మెటాలజీ చేద్దాము అని చెప్పి ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ కాస్మెటాలజీ విత్ 98%. సో అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ లేజర్ ఆస్థెటిక్స్లో స్కిన్ అండ్ హెయిర్ ఇంకా అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లేజర్స్ ఎలా ఉంటుంది అంటే మనం చదివిన చదువుకి మనం వర్క్ చేస్తూ ఉండాలి. లేదు అని గ్యాప్ ఇచ్చినాము అంటే స్కిన్కి సంబంధించి రిస్కీ ఫీల్డ్ అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చినాము అంటే దాని నుంచి డైవర్ట్ అయిపోతాం. సో ఓకే అట్లా గ్యాప్ ఇవ్వద్దు, మనం ఇంత కష్టపడి చదివి ఎందుకు దాన్ని ఇది చేయడం. నా దగ్గర 2 ఆప్షన్స్ ఏంటి, ఒకటి వెళ్ళి ఎక్కడైనా జాబ్ చేయాలి లేదా ఓన్గా పెట్టుకోవాలి. సో నాకు అప్పుడు మన హైదరాబాద్లో బెంగళూరులో ఉన్న మంచి పెద్ద కంపెనీస్ లైక్ ఒలివా, వీకేర్, కాయా వీటిలో అన్నిట్లో మంచి ప్లేస్మెంట్ వచ్చింది విత్ ఎ వెరీ గుడ్ సాలరీ. బట్ నేను అది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే మనం వెళ్ళి వేరే ఒక్కరి దగ్గర ఫస్ట్ థింగ్ అప్పటి వరకు నేను ఇంటూ బిజినెస్ ఫీల్డ్ ఉన్నా కదా, అంటే ఈవెంట్స్లో ఉన్నా. అండ్ ఇప్పుడు వెళ్ళి నేను ఇంకొక దగ్గర వర్క్ చేయాలి అంటే నేను చేయగలుగుతానో లేదు అన్న కొన్ని దాంతో నేను ఎక్కడికి కూడా జాబ్కి వెళ్ళలేదన్నమాట. సరే మనమే ఓన్గా స్టార్టప్ చేద్దాము అని చెప్పి క్లినిక్ స్టార్టప్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏదైతే గ్లాజీ పెటల్స్ ఉందో ఇట్స్ కంప్లీట్లీ మై ఓన్ క్లినిక్. ఓకే ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా క్లినిక్ది పెడుతున్నాను అంటే. సో గ్లాజీ పెటల్స్ అనేది క్లినిక్ నాకు చదువుకి రిలేటెడ్ అయినది క్లినిక్. నా ఇష్టానికి ప్యాషన్తో నేను చేసేది ఈవెంట్స్. ఈ 2 ప్యారలల్గా నేను మేనేజ్ చేసుకుంటా. ఎస్ పాలిటిక్స్ అన్నది మీకు ఆల్రెడీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన. అండ్ అది కాకుండా కమ్యూనిటీ ప్రెసిడెంట్, చారీస్ కమ్యూనిటీకి సంబంధించిన ఏదైనా అయితే మీరు అక్కడ కనిపిస్తున్నారు, డూ యూ హ్యావ్ ఎనీ పోస్ట్ ఇన్ దట్ అన్నారు. ఎస్ యాక్చువల్గా నేను చేసే ఒక ఈవెంట్ చాలా వైరల్ అయిందనమాట. అండ్ నేను అది చేసినప్పుడు ఆ టైంలో నాకు అది చారీస్ అని తెలీదు. నేను చేసిన తర్వాత చేసేటప్పుడు అక్కడికి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా అరే ఎవరు ఇంత గ్రాండ్ ఈవెంట్ చేసింది, ఇంత సూపర్ ఈవెంట్ చేసింది ఎవరు అని చెప్పి వాళ్ళు సర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసింది నేను ఒక చారీ అని. దాని తర్వాత అరే మన చారీస్ అమ్మాయా అని చెప్పి అది అట్లా స్ప్రెడ్ అయ్యి కమ్యూనిటీ వరకు వెళ్ళింది. కమ్యూనిటీలో వెళ్ళిన తర్వాత మెల్లిగా వాళ్ళు నా వర్క్ చూసి కొంచెం మెల్లిగా లైక్ నేను మా కమ్యూనిటీలో
వన్ ఆఫ్ ది సంఘంకి మహిళా ప్రెసిడెంట్. ఇది జరిగింది. సో మీకు కమ్యూనిటీకి సంబంధించి చెప్పేసిన, పాలిటిక్స్కి సంబంధించి చెప్పేసిన, అండ్ నా ఈవెంట్స్ ఏంటి అన్నది చెప్పేసిన, క్లినిక్ ఏంటి అని చెప్పేసిన. సో ఇదంతా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అంటే, అండ్ పక్కా ఆమె హోమ్ మేకర్ అని కూడా చెప్తా. బికాస్ ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది ఫ్యామిలీకి. ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ, దెన్ బిజినెస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను అంత ఈజీగా ఎవ్వరు ఏది చెయ్యరు. ఒక్క లేడీ బయట వచ్చి వర్క్ చేస్తుంది అంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఇన్నికి ఇవన్నీ నేను చేస్తున్నా అంటే ఫస్ట్ నేను చెప్తాను నా హస్బెండ్ గురించి. ఈజ్ ఫుల్ టు సపోర్ట్. ఎట్లా అంటే కొన్ని మాటలు, అబ్బా వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారా, పొద్దున్న లేచి వెళ్తారు, ఇప్పుడు వస్తారు అన్న మాటలు కూడా ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బీ, నువ్వు కరెక్ట్ ఉన్నంత వరకు ఎవరేమన్నా పట్టించుకోకు, నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకో. దిస్ ఈజ్ వాట్ హీల్ ఆల్వేస్ సే మీ అనమాట. సో ఆయన కంప్లీట్ సపోర్ట్. అండ్ నా పిల్లలు బంగారాలు, అసలు చెప్పని అవసరం లేదు. అండ్ చాలామంది, నేను మీకు చెప్పడం అని కాదు కానీ చూసిన వాళ్ళందరూ, అబ్బా మీ అఖిల్ ఉంటే చాలు, నువ్వు ఈవెంట్ మొత్తం చేసేస్తాడు, మీ పిల్లలు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. మా పెద్ద బాబు మోస్ట్లీ ఒక ఈవెంట్ కానీ లేదా క్లినిక్ కానీ వాట్ ఎవర్ నేను ఏ వర్క్ చేసినా కూడా 70% వర్క్ ఆయనే చేసేస్తాడనమాట. సో నాకు మంచి వెరీ గుడ్ ఫ్యామిలీ, మంచి సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది. నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఇక్కడ రావడానికి చాలా అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఫైనల్గా ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే, ఎన్ని కష్టాలు ఉండని ఏముండని మనం ఏంది అన్నది మనం ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ కాదు. మనం ఏంటి అన్నది ప్రూవ్ చేసుకుంటే మన అన్న వాళ్ళే మళ్ళీ మన దగ్గరికి వస్తారు అన్నదైతే ఒకటి తెలిసింది. అండ్ అట్లా చాలా కూడా జరిగినాయి. ఒకప్పుడు నన్ను పాయింట్అవుట్ నన్ను ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసిన వాళ్ళే ఉన్నారు. బట్ నేను ఎవరికి కూడా మీరు నన్ను ఇట్లా అంటున్నారు, మీరు నన్ను అట్లా అంటున్నారు అని క్వశ్చన్ చేయలేదు. వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారని తెలిసినా ఓకే సరే అని చెప్పి లైట్ తీసుకున్నాను. ఎవరైతే పాయింట్అవుట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో నాకు హెల్ప్ చేయమని వచ్చిన వాళ్ళు వచ్చి ఉన్నారు. సహాయం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సహాయం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు ఇట్లా అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. బట్ ఐ వోంట్ షేర్. నేను అచ్చా అవునా అయ్యో ఇట్లా అయిపోయిందా అంతవరకే అనమాట. సో నేను ఏమంటా అంటే, డోంట్ షో బై యువర్ వర్డ్స్, షో బై యువర్ యాక్షన్స్ అంతే. బికాజ్ కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు తీసుకోలేక నేను ఫుల్ ఏడ్చుకున్న డేస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడు నేనేంటి నా ఫ్యామిలీకి తెలుసు, మా హస్బెండ్కి తెలుసు, నా పిల్లలకి తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత స్ట్రగుల్ చేస్తున్నాను. ఇంత మంచి ఫ్యామిలీ ఉన్న తర్వాత వేరే వాళ్ళ గురించి మనకెందుకు? అండ్ ఒక చిన్నది మీరు కూడా ఆలోచించండి. లాజిక్ ఏంటంటే, ఎవరైనా మన గురించి ఎంతసేపు ఆలోచిస్తారు చెప్పండి? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అంతే. దాని తర్వాత ఏముండదు. ఇప్పుడు మన థింకింగ్ కూడా ఎట్లుంటుందంటే, ఇప్పుడు 25 years నుంచి 35 years వరకు, అరే ఇట్లా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, అట్లా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, అయ్యో వాళ్ళు ఇట్లా అనుకున్నారా, వాళ్ళు అట్లా అనుకున్నారా, ఇట్లా ఆలోచిస్తాం. 35 years నుంచి 45 years వరకు ఏం ఆలోచిస్తాం? బా ఇట్లా అనుకున్నారంట, కానీ ఏముంది తప్పదులే చేసేద్దాం అని అనుకొని చేసేస్తాం. 45 years తర్వాత ఎవ్వరు ఏమనుకుంటే మనకెందుకయ్యా, మన పని మనం చేసుకుందాం అని అనుకుంటాం. ఇది 45 years తర్వాత 50 years తర్వాత అనుకోవడం ఎందుకు? ఇప్పుడే ఎవరి గురించి మనకెందుకు, మన పని ఏందో మనం చేసుకుందాం, ముందుకెళ్దాం. నేను ఒక్కటే నమ్ముతా ఏంటంటే, మనం చేసే పని జెన్యూన్ ఉంది, అది వేరే వాళ్ళకి హామ్ కాకుండా ఉన్నంత వరకు, ఒకరిని మోసం చేయకుండా జెన్యూన్గా వర్క్ చేసుకుంటున్నాం, మన వల్ల ఇతరులు హర్ట్ అవ్వట్లేదు, వేరే వాళ్ళకి అది హాని కాదు అని తెలిసినప్పుడు అది ఏ పనైనా ఓకే చెయ్యొచ్చు. ఇప్పుడు ఒక చాయ్ బండి పెట్టుకున్నారు అంటే ఓకే, వాడు కూడా డబ్బుల కోసమే. ఒక పెద్ద 5 star హోటల్ ఉంది అంటే వాళ్ళు కూడా డబ్బుల కోసమే కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, డబ్బుల కోసమే వర్క్ చేస్తారు. సో ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, హర్ట్ చేయకుండా సంపాదించుకునే డబ్బులు, అది ఏ పని చేసినా తప్పులేదు. అండ్ ఇంకోటి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ మై పార్ట్నర్
చెప్పిన విషయం ఏంటి అంటే, देखो माँ ఏదైనా చేస్తే నామ్ సే కామ్ హోనా और हम काम करे तो उधर नाम आना, అది నా మైండ్లో చాలా గట్టిగా కూర్చుండిపోయింది. అండ్ ఈ వర్డ్ నేను విన్నది 12 years బ్యాక్. కరెక్టే కదా, మనం ఏదైనా పని ఎక్కడైనా చేసినామంటే దానివల్ల మనకు పేరు రావాలి. ఇంకెవరికైనా ఎక్కడైనా పని అవసరం ఉందంటే మన పేరు చెప్తే అక్కడ పని అయిపోవాలి. ఇది 12 years బ్యాక్ నా మైండ్లో చాలా గట్టిగా కూర్చుండిపోయింది. ఎస్, అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను, అదే చేస్తున్నా. అండ్ ఇంకోటి, నేను చేసే ప్రతి బిజినెస్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ అలా ఫుల్ సక్సెస్ ఉంది, సూపర్ ఉంది అట్లేం లేదు. ప్రతి దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ కమింగ్ టు మెయిన్లీ నేను క్రాకర్స్ది చెప్పలే. క్రాకర్ స్టోర్ ఏంటి, క్రాకర్ స్టోర్ స్టోరీ, ద స్టోరీ బిహైండ్ క్రాకర్ స్టోర్ అంటే, లాస్ట్ ఇయర్ నేను గుండ్లాపుచంపల్లి అనే ప్లేస్లో దాండియా ఈవెంట్ చేసిన. సో దాండియా ఈవెంట్కి 3 days ముందు అండ్ ఈవెంట్ డే కూడా ఫుల్ వర్షం. సో నా దాండియా ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నేను ఒకటే అనుకున్నా, సరే ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టి నా ఇంట్లో ఫంక్షన్ చేసినా అనుకున్నా, ఓకే సంపాదించుకుందాం డబ్బులు అని చెప్పి ఒక చిట్టి ఎత్తేసి డైరెక్ట్ మొత్తం అమౌంట్ అడగబెట్టినాం. సరేలే మళ్ళీ సంపాదించుకుందాం అనుకున్నా. కానీ నాకు బ్రెయిన్లో గట్టి కూర్చుంది, ఎక్కడైతే డబ్బులు పోగొట్టుకున్నామో అక్కడనే డబ్బులు తీయాలి, ఎందుకు జనాలు బయటికి రాలేదు అని చెప్పేసి దాండియా జరిగింది దసరా టైంలో. ఇమీడియట్గా మనకు వచ్చేది దివాళీ. సో దివాళీకి ఏం చేయాలి అన్నప్పుడు క్రాకర్స్లో కూడా ఆల్రెడీ నా 2 తమ్ముళ్ళు, ఓన్ తమ్ముడు కజిన్ తమ్ముడు ఇద్దరికి క్రాకర్స్ ఉంది. సో ఒకరిది హోల్సేల్, ఒకరిది 365 days. ఇప్పుడు నేను క్రాకర్స్ పెడితే వాళ్ళకి ఏమైనా బిజినెస్ ఇదవుతుందా అని కూడా నేను చాలా ఆలోచించిన. సరే వాళ్ళిద్దరి దగ్గర లేనిది కొత్తగా ఏదన్నా పెడదాము అని ఆలోచిస్తుంటే నాకు క్రాకర్స్ కేజీ సేల్ అనిపించింది. ఓకే కేజీ సేల్ అయితే వాళ్ళిద్దరికి లేదు, సో నేను పెట్టడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ కూడా ఏం అవ్వదు అని చెప్పి కేజీ సేల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ టైం అంటే నేను పెట్టినందుకు మా తమ్ముళ్ళకి కూడా ఎఫెక్ట్ కాలేదు, బికాస్ వాళ్ళ స్టోర్స్ కూడా క్లియర్గా మొత్తం సేల్ అంతా మొత్తం మెటీరియల్ అంతా సేల్ అయిపోయింది. అండ్ ఈ ఇయర్ కూడా సేమ్ కేజీ సేల్ మనం ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. అందుకే నేను కేజీ సేల్ది అది పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి క్లారిటీ వచ్చేసింది కదా. భార్గవి తన ఈవెంట్ ఆర్గనైజర్, తనకి క్లినిక్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అంటే ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ బట్ ఐ వాంట్ టు బీ ఏ లీడర్ అంతే. ఇంకొకటి ఏంటంటే సోషల్ సర్వెంట్, ఇది కూడా అడిగారు. ఎస్, కొన్ని నాకు తెలిసిన స్కూల్స్లో, డెఫ్ఎన్ఎం స్కూల్స్ కానీ బ్లైండ్ స్కూల్స్లో కానీ నేను సోషల్ సర్వీస్ చేస్తాను. నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా, నాకు ఫ్రీ టైం ఉన్నా నేను వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ నేను ఇంకొక సిద్ధాంతం ఏం నమ్ముతా అంటే, మనం ఈ చేతితో హెల్ప్ చేసేది రైట్ హ్యాండ్కి కూడా తెలియొద్దు. ఒకరికి ఇస్తున్నాము అంటే అది వాళ్ళ వరకు తెలిస్తే చాలు, వాళ్ళే ఇంకొకరికి చెప్పుకుంటారు. కానీ మనం మన నుంచి వీళ్ళకి హెల్ప్ చేసినామన్న విషయం చెప్పొద్దు అన్నది నేను నమ్ముతా. కర్మ రిటర్న్స్ అంటారు కదా, అట్లాంటివి కొన్ని నేను నమ్ముతాను. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటాను కదా. ఇంకా ఏమన్నా ఉంటే, ఇది టూ మెనీ టైమ్స్ అడిగినందుకు నేను వీడియో చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఒకటి ఉంటే నేను నవ్వి ఊరుకుంటా అంతే, అంతకుమించి నేను ఎక్కువ ఆన్సర్ ఇవ్వ. నాకు చాలా చెప్తారు, మేడం మీరు ఇది చెప్పారు కదా కాంట్రవర్సీ అవుతుందేమో. లెట్ ఇట్ బీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ హ్యాపెన్. వాళ్ళు వచ్చి మనం మోస్ట్లీ ఏమైనా ఉన్నా ఎవరైనా గుర్తుపెట్టుకుని మీ వెనకాల మాట్లాడతారు, మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉండదు. బికాజ్ వాళ్ళ మనసులో కూడా తెలుసు యు ఆర్ కరెక్ట్ అని. సో వాళ్ళు ఎవరు మీ ముందుకి రారు. ఏమైనా మాట్లాడుకుంటే మీ వెనకాల మాట్లాడుకునే వాళ్ళ గురించి మీకెందుకు, వాళ్ళు ఎప్పుడు మీ వెనకాలే ఉంటారు, మీరే ముందుంటారు. ఓకేనా? ఇది నా స్టోరీ, అంటే నా స్టోరీ కాదు, నా బిజినెస్ది ఏంటి అన్నది. ఓకేనా? ఇంకొకసారి అప్స్ అండ్ డౌన్స్లో నేను పడ్డ స్ట్రగుల్స్ కూడా వీడియో తీసి పెడతా. అంటే అది ఎవరు నన్ను అడగలేదు కాబట్టి పెట్టలేదు, అంతే కదా. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. అందరూ చూసేది సూపర్ అనుకుంటారు, దాని వెనకాల ఏమున్నాయి, ఎన్ని కథలు ఉన్నాయి మనకే తెలుస్తుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.